అందరికీ నా నమస్కారాలండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఎక్కువ సార్లు సిక్స్త్ క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్‌లో అదే ఇంగ్లీష్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్‌లో ఎక్కువ సార్లు ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా ఆహ్, నేను చదువుకునేటప్పుడు ఇంటర్‌లో ఒక మార్క్ ఉండేదండి. ఆ ఒక మార్కు కోసం ఎందుకంత కష్టపడ్డాం అని వదిలేయడం. డిగ్రీకొచ్చేసరికి 5 మార్కులకు ఉండడం వల్ల నేర్చుకోవడం. ఈ విధంగా జరిగింది. అండ్ నేను డిగ్రీ చేసి దరిదాపులుగా 12 ఏళ్ళు అట్లా అయింది. అంత 12 ఏళ్ళు అయిన తర్వాత మనం చూసుకుంటే డిగ్రీలో ఉండాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అది సిక్స్త్ క్లాస్‌లో చాలా ఇంపార్టెంట్‌గా దరిదాపులు ఇది మూడోసారి అనమాట. యాక్టివిటీస్ ఎక్సర్‌సైజెస్ చేయమని సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మూడోసారి రావడం. కాబట్టి మన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ స్టాండర్డ్స్ ఏ లెవెల్‌లో పెంచేస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేను చెప్పేదేందంటే స్టాండర్డ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. దట్స్ ద థింగ్. అండ్ ఇక మనం ఈ సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌కి సంబంధించి పేజ్ నెంబర్ 43లో ఏదైతే ఇచ్చారో అది యాక్టివిటీ అంటే లేదా ఎక్సర్సైజ్ అభ్యాసానికి సంబంధించింది. అంటే ఒక యాక్టివిటీ జనరల్‌గా గుర్తించమన్నారు. ఏందంటే సూపర్లేటివ్ ఏంటి? కంపారిటివ్ ఏంటి? పాజిటివ్ డిగ్రీ ఏంటి? ఇవి గుర్తించమన్నారు. ఇది ఇవ్వడం జరిగింది. అండ్ మీరు గనక ఇంతకుముందు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌కి సంబంధించి మిస్ అయినట్లయితే సిక్స్త్ క్లాస్ ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో వరుసగా పేజీలు ఒక ఆర్డర్‌లో అనమాట. ఫస్ట్ 10వ పేజీలో ఉందనుకోండి గ్రామర్. 10వ పేజీ ఉంటుంది. తర్వాత వరుసగా ఆర్డర్‌లో అన్నీ కూడా ఆర్డర్‌లో అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఆర్డర్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. మిగతా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌కి సంబంధించిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు. ఇక చూద్దాం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎందుకు వాడతాం? ఇందులో వాడేది మెయిన్ ప్లే చేసేది యాడ్జెక్టివ్ అండి. యాడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి చెబుతుంది. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో ఏందంటే పాజిటివ్ డిగ్రీ నార్మల్‌గా ఉంటుంది. అండ్ కంపారిటివ్ డిగ్రీ ఇద్దరు వ్యక్తుల మధ్య పోలికని చెప్తుంది. అక్కడ మనకి కంపారిటివ్ యాడ్జెక్టివ్‌కి ఈఆర్ గాని లేదా ఈఆర్ అనే తోక గాని లేదా మోర్ అనే కొమ్ములు గాని ఇవ్వబడతాయండి. సూపర్లేటివ్ డిగ్రీ ఇదేందంటే ఉన్న గ్రూప్‌లో కల్లా టాప్ అని చెప్పడం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ఈ యొక్క సూపర్లేటివ్ యాడ్జెక్టివ్‌కి చివర చివర ఈఎస్‌టి చేర్చడం అనేది జరుగుతుంది. లేదా మోస్ట్ అని రావడం అనేది జరుగుతుందనమాట. అది ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ కూడా అంతకుముందు డిస్కస్ చేసాం. అయినా ఇప్పుడు నేను కొంత తక్కువ ఒక్క నిమిషంలోనే వాటిని నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బిగ్ అనేది ఉందండి. ఇది పాజిటివ్ డిగ్రీ. ఎందుకయింది అంటే దీనికి ఈఆర్ గాని, ఈఎస్‌టి గాని లేదండి. ఓకే. అంటే ఈఆర్ ఉంటే కంపారిటివ్ డిగ్రీ, కంపారిటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. సరే ఈఎస్‌టి ఉంటే సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓహో! ఈఆర్ ఉంటే ఒకవేళ ఈఆర్ లేకపోతే ఇక్కడ మోర్ ఉందనుకోండి. అప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు అవుతుంది. సరే మరి ఇక్కడ మోర్ అని ఎప్పుడు పెడతారు అంటే అది 2 సిలబుల్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకుంటే క్లెవరర్, క్లెవర్, క్లెవర్, క్లెవ 2 ఉన్నాయి సిలబుల్స్. కాబట్టి దానికి ఈఆర్ అనే తోకను తగిలిచ్చారు. కాబట్టి ఈఆర్ అనే తోక ఉందనుకోండి అది కంపారిటివ్. సింపుల్ అండి. చాలా సింపుల్ అండి. ఈఆర్ అనే తోక ఉంటే కంపారిటివ్. ఈఎస్‌టి అనే తోక ఉంటే సూపర్లేటివ్. వీటితో పాటు ఏమైనా వస్తాయా అంటే చూడండి సూపర్లేటివ్‌కి ఈఎస్‌టి అనే తోకతో పాటు ద అనే ఆర్టికల్ కూడా వస్తుంది. తర్వాత కంపారిటివ్‌లో ఈఆర్ అనే తోక యాడ్జెక్టివ్‌కి ఇవ్వబడుతుంది. యాజ్ వెల్ యాజ్ దాన్ అనేది ఫాలో అవుతుంది. సార్ ఇది కూడా కన్‌ఫ్యూజ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఏం లేదు. ఈఆర్ వస్తే కంపారిటివ్, ఈఎస్‌టి చివరిలో ఉంటే సూపర్లేటివ్. ఇంకా మనకి ఏందంటే తర్వాత ఎగ్జామ్స్‌లో ఆర్టికల్ అడగాలనుకోండి. గోపాల్ ఈస్ డాష్ టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్ అని అడుగుతాడు. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? ఇది సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ కాబట్టి ద అనేది రావాలి అనేది మనకి తెలియాలి. అలానే ఇందులో కూడా వర్తిస్తుంది. క్లెవరర్ తర్వాత దాన్ అనేది వస్తుంది. మరి వీటికి ఏమొస్తుంది? అదిగోండి ఇద్దరు చెలికత్తెలు ఉన్నారుగా. యాజ్, సో యాజ్‌లు వస్తాయి. ఈ పాజిటివ్ యాడ్జెక్టివ్‌లో అనమాట. అది గుర్తుపెట్టుకోండి. చూడండి నేను చెప్పడం కాదు టెక్స్ట్ బుక్‌లోనే ఆ విధంగా ఉంది చూడండి. ఈఎస్‌టి వచ్చింది. ఈఎస్‌టి రాంగానే ఏం చెప్పారు? టాలెస్ట్ డినోట్స్ సూపర్లేటివ్ డిగ్రీ. క్లెవర్. ఈఆర్ వచ్చింది. ఈఆర్ వస్తే ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే కంపారిటివ్ డిగ్రీ అనమాట. కంపారిటివ్ డిగ్రీ. ఈఆర్ వస్తే కంపారిటివ్ డిగ్రీ. బిగ్ ఉంది. నార్మల్ ఏం లేదు. ఈఆర్ లేదు,
ఈఎస్టీ లేదు. అందుకని పాజిటివ్ డిగ్రీ అయిపోయింది అనమాట. సార్ ఇక్కడ మరి ఈఆర్ అంటే యాడ్జెక్టివ్కి ఈఆర్ ఈఎస్టీ లేదనుకోండి, అది పాజిటివేనా సార్ అంటే కొంచెం మనం ముందు చూసుకోవాలి. మోరు మోస్ట్ అనేవి ఉన్నాయా లేదో. ఈఆర్ బదులు ఆర్ఈ ఉంటుంది మోర్కి, అప్పుడు అది కంపారిటివ్లోకి వెళ్ళిపోద్ది. ఎస్టీ మోస్ట్ అని ఉంటుంది దీని ముందు, అప్పుడు సూపర్లేటివ్కి వెళ్ళిపోయింది. అది ఎట్లా అంటే ఇక్కడ మనకి టాల్ అనేది సింగిల్ సిలబుల్, క్లవర్ అనేది మీకు 2 సిలబుల్సే, ర్ అనేది వదిలేయాలి. బిగ్ అనేది బి ఒక్క సిలబలే. 1, 2 సిలబుల్స్ ఉన్న వాటికేమో ఇట్లా ఈఆర్ ఈఎస్టీలు వస్తాయి. అలా కాకుండా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈ 3 సిలబుల్స్ ఉన్న వాటికి ఏంటంటే మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అని వస్తాయి. ఇక మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇవన్నీ అర్థమయ్యవుతాయి. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ బస్. చూడండి, ఫాస్ట్ అనే యాడ్జెక్టివ్కి ఈఆర్ చేర్చబడింది. దేంట్లో ఉంటుంది ఈఆర్ చేర్చబడి? కంపారిటివ్ యాడ్జెక్టివ్కి ఇది చేస్తాం, అప్పుడు అది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. దాన్ కనబడినా కానీ మీరు కంపారిటివ్ డిగ్రీ అని ఫిక్స్ అవ్వచ్చు. హెవియెస్ట్ ఈఎస్టీ ఉంది, దా అనేది ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ. లేజియెస్ట్ ఈఎస్టీ ఉంది, దా బెటర్, సూపర్లేటివ్. వైజర్ ఈఆర్ ఉంది. వేటికి చూడాలి ఇవన్నీ? యాడ్జెక్టివ్స్. ఇక్కడ మనకి ఏమన్నా అంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, పాయింట్అవుట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటో కూడా మీరు పాయింట్అవుట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్, ఓకే, ఫాస్టర్ దాన్ అని ఉంది కాబట్టి అంటే యాడ్జెక్టివ్కి ఈఆర్ వచ్చింది, తర్వాత దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. తర్వాత ఇందులో యాడ్జెక్టివ్ ఏంది? హెవీ. హెవీలో ఏం జరిగింది? వై తీసేసాం, ఐ పెట్టాం, ఈఎస్టీ పెట్టేశాం. హెవీయెస్ట్ ఎస్టీ ఉంది కాబట్టి సూపర్లేటివ్, దానేది సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందు వస్తుంది, అది కూడా గమనించండి. తర్వాత లేజియెస్ట్, లేజీ అనేది యాడ్జెక్టివ్. అయితే వై ఉంది కాబట్టి చివరిలో వై ఎత్తేసాం, ఈఎస్టీ ఉంది, దా అనేది వచ్చింది కాబట్టి ఇదేంటి? సూపర్లేటివ్ డిగ్రీ. ఎట్లా అయింది? ఈఎస్టీ ఉంది కదా, ఎస్టీ ఉంది కదా, దా వచ్చింది కదా. మరి కంపారిటివ్ అయితే ఈఆర్ ఉంది కదా, దాన్ ఉంది కదా, కంపారిటివ్. వైజర్ దాన్ ఉంది, ఇక యాడ్జెక్టివ్ వైజ్కి ఈఆర్ కూడా ఉంది కాబట్టి కంపారిటివ్. హైయెస్ట్ ఈఎస్టీ ఉంది అండ్ దా ఉంది కాబట్టి సూపర్లేటివ్. ఇక్కడ యూస్ఫుల్, సార్ యూస్ఫుల్కి ఈఆర్ లేదు ఈఎస్టీ లేదు కాబట్టి అని వెళ్ళొద్దు. ముందు చూడండి, ఆర్ఈ అనేది ఉంది, ఈఆర్ లేకపోతే ఆర్ఈ ఉండిద్ది ఇక్కడ మోర్, అప్పుడు చూసుకోవాలి. మోరు మోస్ట్ కూడా ఇక్కడ లేనప్పుడు యాజ్ చెలికత్తెలు, సో యాజ్ చెలికత్తెలు ఉన్నప్పుడు అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టు అనమాట, అది గమనించాలి. మోర్ యూజ్ఫుల్ ఎందుకు సార్? యూజ్ఫుల్లర్ అనొచ్చుగా, అనండి యూజ్ఫుల్లర్ అని. ఎంత కష్టంగా ఉంది. ఐరన్ ఈజ్ యూజ్ఫుల్లర్ దాన్ కాపర్ అంటే ఎంత చండాలంగా కూడా ఉంది. కాబట్టి ఏం చేశారంటే సులభంగా పలకడానికి ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ కాపర్. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేశారంటే ఆ విధంగా ఎందుకు ఈ పరిగణన ఎలా అంటే ఏం లేదండి, సిలబుల్స్ ప్రకారం మార్చేశారనమాట. పలికేటప్పుడు మనం 2 సిలబుల్స్ అయితే ప్రశాంతంగా పలకగలుగుతాం ఇబ్బంది లేకుండా. ఇక్కడ యూజ్ ఫుల్ అయింది, యూజ్ ఫుల్. ఇక్కడ మనకి ఏంటంటే 2 సిలబుల్స్ ఉన్నప్పటికీ కూడా యూజ్ఫుల్ లాంటి వాటికి ఏం చేశారు అంటే మోర్ అనేది పెట్టేశారండి. ఎందుకంటే కొంత ఇబ్బందికరంగా ఉంది యూజ్ఫుల్ అనడానికి కూడా, అందుకనమాట. అవి గమనించాలి. చాలా ఎక్సెప్షనల్స్ చాలా తక్కువగా ఉంటాయండి. మనం పలికేటప్పుడు ఇబ్బందిగా ఉండే వాటికి ఇలాంటివి మనం పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మోర్ యూజ్ఫుల్లర్ అని పలకడం అనేది చాలా కష్టం కాబట్టి ఇక్కడ మోర్ అనేది పెట్టడం జరిగింది. అప్పుడు మోర్ ఉన్నట్లయితే గనక మనకి కొన్ని సింపుల్గా చెప్పాలంటే అండి, సింగిల్ సిలబుల్కి 2 సిలబుల్ ఉన్న వాటికి మనకి ఏం చేస్తారు అంటే ఈ విధంగా ఫాస్ట్, ఫా ఒక్కటే సింగిల్ ఫాస్టర్ వచ్చింది. ఆ తర్వాత వైజ్ అనేది ఒక్కటే సిలబుల్, వైజర్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా హయ్యర్ అనేది వస్తుంది, ఎందుకని సింగిల్ సిలబుల్ కాబట్టి. 2 సిలబుల్ ఉన్న వాటికి కూడా ఈఆర్ఏ చేర్చడం జరుగుతుంది. కానీ కొన్నిటికండి రేర్లో కొన్నిటికి ఏంటంటే పలకడం కష్టమైపోతుంది, యూజ్ఫుల్లర్ అనడం చాలా కష్టమైపోతుంది. అలాంటి వాటికి 2 సిలబుల్ ఉన్నప్పటికీ కూడా యూజ్ ఫుల్ 2 సిలబుల్. ఎట్లా? యూ ఒకటి ఫు ఒకటి, ఇల్లు తీసేయాలి. యూఫు 2 సిలబుల్ ఉన్నప్పటికీ కూడా మనకి పలకడం కష్టం అవుతుందన్న మోర్ అనేది రావడం జరుగుతుంది. మనల్ని ఇక్కడ గుర్తించమన్నారు. యాడ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? యూజ్ఫుల్ అనేది యాడ్జెక్టివ్. మోర్ రావడం ద్వారా కంపారిటివ్ అయింది. ఓకేనా? పలకడం కష్టం అవుతుంది కాబట్టి కొన్నిటికి మినహాయింపు ఇచ్చారు. ఆ కొన్నిటిలో యూజ్ఫుల్ అనేది
ఒకటి అన్నమాట. అది కొంచెం గమనించండి. చిన్న చిన్న టెక్స్ట్ బుక్స్ అని తీసి పక్కన పడేయద్దు. వాటిని డీప్గా అర్థం చేసుకోండి. మీకు అసలు మైండ్ పోయిద్ది అనమాట. చిన్న చిన్నయే పోయేది మనకి. వాటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మోర్ అనేది వస్తుంది, లేదా తర్వాత మోస్ట్ అనేది వస్తుంది. దేంట్లో వస్తుంది? సూపర్లేటివ్ డిగ్రీలో వస్తుంది. మోర్ కానీ ఈఆర్ కంపారిటివ్స్ అన్నమాట. అదిగోండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎస్టీ వచ్చింది, దా వచ్చేసింది దాని ముందు, సూపర్లేటివ్. ఊటీ ఈజ్ కూలర్ దాన్. చూడండి, ఈఆర్ ఉంది, దాన్ ఉంది, కంపారిటివ్. దీని ద్వారా మనకేం అర్థమైంది? ఈఆర్లు ఆర్ఈలు చూసుకోవాలి, కంపారిటివ్ అని కొట్టేసుకోవాలి. అంటే ఐ మీన్ కంపారిటివ్ అని రాసేసుకోవాలి. ఈఎస్టీ లేదా మోస్ట్ ఎస్టీ ఉంటే సూపర్లేటివ్. సూపర్లేటివ్లో దా వస్తుంది, కంపారిటివ్లో దాన్ వస్తుంది. మీరు ఇంకా డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని కొడితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గుర్తించడానికి చాలా సులభమైన విషయాలు మీకు అక్కడ కనబడతాయి. దాంతో సింపుల్గా మీరు ఎగ్జామ్ డిఎస్సి వాటికి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, వాటికి కనుక ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ టెక్స్ట్ బుక్స్ 6th కంపల్సరీ అండి. టెట్లో కానీ అన్నిట్లో కానీ ఉపయోగపడతాయి. కాబట్టి ఏమాత్రం చిన్నవి అని వదిలేయడం అనేది చేయొద్దు.